అవ్వట్లేదు అంటే, అసలు రెస్పాండే అవ్వట్లేదు అంటే, నా బాడీ బ్రెయిన్ కి అండ్ నా బాడీకి కనెక్షన్ కట్ అయిపోయింది అని. సో నథింగ్ అనుకునే విషయాలు చాలా పెద్ద విషయాలు మన లైఫ్ లో ఉన్నాయి. వీటన్నిటిని మనం చాలా చిన్నగా చూసేస్తూ ఉంటాం. డైలీ జరిగిపోతుంది కదా అని మనం చాలా చిన్న విషయాలుగా చూస్తాం. అవునా కదా? మొన్న రీసెంట్ గా మీరు అభిత్ సార్ రీల్ చూసారో లేదో, 1 డే అంటే 10 కోట్లు ఇస్తారన్నారు. పొద్దున్నే నెక్స్ట్ డే నన్ను నిద్ర లెగవద్దన్నారు. చూసారా ఆ వీడియో రీల్ చూసారా? ఇన్స్టాలో 10 కోట్లు ఇస్తారంట, కానీ నెక్స్ట్ డే నేను లెగవకూడదంట. ఇప్పుడు చెప్పండి, ఆ ప్లేస్ లో మీరుంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? నాకు 10 కోట్లే కావాలన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. రేపొద్దు నేను నిద్ర లెగవకూడదంట. నిద్ర లెగవద్దు అంటే నిద్రపోతూ ఉండు అని కాదు, శాశ్వతంగా లెగవద్దంట. మళ్ళీ మీరు అసలు అన్ని క్లియర్ గా చెప్పాలి మన వాళ్ళకి. శాశ్వతంగా నన్ను నిద్రపోమన్నారు. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుంటాను? నేను తెలివైన దాని కాబట్టి, నేను బాగా తెలివైన దాన్ని కాబట్టి డబ్బు సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటున్నారా? కాదు కాదు. నాకేం వద్దు మీ డబ్బులు, నాకు లైఫ్ ఉంటే చాలని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీలో ఎంతమంది తెలివిగల వాళ్ళు? సో కదా, చాలా చిన్న విషయం. డైలీ డే 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 గడిచిపోతుందంటే ఏముంది, ఒక నెల అయిపోయింది, ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది అనుకుంటున్నాం. బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆల్రెడీ ఇయర్ 2025 లో మనం 5 మంత్స్ చూసాం, 5 మంత్స్ గడిపేశాం. సో థ్యాంక్స్ టు గాడ్. చాలా మంది పాపం రాత్రి పడుకున్నారు. మనం కొందరమే నిద్ర లేచాం. కొంతమంది అలా బెడ్ మీద నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న రాత్రి హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న రాత్రి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా చోట్ల లైఫ్ ఇట్స్ ఎండింగ్, కానీ వీఆర్ ఇన్ జర్నీ, వీఆర్ స్టిల్ ఇన్ జర్నీ. సో థ్యాంక్స్ టు గాడ్. దీన్ని నిజంగా ఎంతమంది గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు, బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నారు? ఎంతమంది? ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లైక్ దట్, జస్ట్ థ్యాంక్ గాడ్. ఓకే, మీరు లవ్ సింబల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, రెస్పాండ్ అయినా అవ్వకపోయినా, నో ప్రాబ్లం. సో థ్యాంక్ గాడ్, వీ హ్యావ్ వన్ మోర్ డే, వీ సా వన్ మోర్ డే ఇన్ లైఫ్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండి. నేను కూడా ఇంకొక రోజు చూడగలిగాను. ఇంకొక రోజు చూడటం కాదు, మీతో ఇలా స్క్రీన్ ముందుకు వచ్చి కూడా మాట్లాడగలుగుతున్నాను. నా నాకు తెలిసిన, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవడానికి కూడా గాడ్ అవకాశం ఇచ్చారు. సో టుడేస్ టాపిక్ ఈస్ వెరీ 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 ఎమోషనల్ టు ఎవ్రీ పేరెంట్. ఎందుకు? పిల్లలు పిడుగుల గురించి తెలుసుకోబోతున్నాం అంట. పిల్లలు పిడుగులు అంటారు కదా. సో పిల్లలు, చాలా మంది కృష్ణ సార్ అయితే నా గురించి ఈ రోజు టాపిక్ అని ఆయన ఇందా నుంచి మురుసుకున్నారు. అది ఈ రోజు నా టాపిక్ అని. ఎంతమందికి మీకు అనిపిస్తుంది ఈ రోజు నా టాపిక్? ఒక్కసారి అద్దాలు ఉంటే అద్దాల్లో కూడా చూసుకోవాలి మీరు. ఓకే ఓకే. సో ఈ రోజు మనందరి ఎమోషన్, ఏ పేరెంట్ ని, నాకు తెలిసి ఈ భూమి మీద ఇంతటి వాళ్ళనైనా సరే వాళ్ళ మెయిన్ ఎమోషన్ ఏముంటది అంటే పిల్లలు. అవునా కాదా? జస్ట్ హ్యాండ్ రైస్ చేయ అవసరం లేదు, జస్ట్ నాట్ చేయండి, తల ఊపండి. అవునా కాదా? పిల్లలే కదా ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్. పెద్ద వాళ్ళకైనా, అంటే లైక్ మిడిల్ ఏజ్ వాళ్ళకైనా, 40s వాళ్ళకైనా, 50s వాళ్ళకైనా, 60s వాళ్ళకైనా, 100 years లేడీ అంటే ఎవరైనా ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నా సరే, నీకు ఎవరంటే బాగా ఇష్టం అమ్మా అంటే తను ఫస్ట్ తన కూతురు పేరో కొడుకు పేరో చెప్పిద్దు. ఎవరంటే బాగా ఇష్టమయ్యా నీకు అంటే ఫస్ట్ వాళ్ళ కొడుకు పేరో కూతురు పేరో చెప్తాడు కదా. అది ఎవరైనా సరే, ఆ తర్వాతే భార్య, ఆ తర్వాత ఇంకెవరైనా. ముందు పిల్లలు పుట్టారంటే నా పిల్లలే ఫస్ట్ నాకు కదా. సో ఈ రోజు మరి అంత ఇంపార్టెంట్ మన లైఫ్ కి, అంత ఇంపార్టెంట్ మన లైఫ్ కి మీనింగ్, పర్పస్ యాడ్ చేసిన వాళ్ళ గురించి నేర్చుకోబోతుంది. అవునా కదా? మన జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చిన పిల్లల గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎంతమంది ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, జెన్యున్ ఎంతమంది రెడీగా ఉన్నారు పిల్లల గురించి తెలుసుకోవడానికి? యా. సో ఈ రోజు మనం ఒక 4 కేటగిరీస్ లో మనం పిల్లల గురించి తెలుసుకున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్. ఓకే, సో ఫిజికల్ హెల్త్ ఏ ఏజ్ అయినా సరే వాళ్ళకి పెళ్ళై పిల్లలు పుట్టే వరకు పిల్లలే అనమాట. ఓకేనా? అంటే మ్యారేజ్ అయ్యే వరకు వాళ్ళ పిల్లల కిందే కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ పిల్లలు రాలేదు కాబట్టి ఆ ఏజ్ వరకు వాళ్ళకి యాజ్ ఎ పేరెంట్స్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఫస్ట్ ఫిజికల్ హెల్త్ చూద్దాము. ఓకే, ద నెక్స్ట్ ఈజ్ ఫిజికల్ హెల్త్ ని కనుక నెగ్లెక్ట్ చేస్తే, సబ్హెడింగ్స్ రాసుకోండి, ఈ విషయాల గురించి మీతో ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను. సో ఒకవేళ మనం ఫిజికల్ హెల్త్ ని అశ్రద్ధ చేస్తే
వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, అంటే పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఈ హెల్త్ వైజ్ గా ఫేస్ చేస్తారు. ఓకే, అండ్ ద అదర్ ఈస్ మెంటల్ హెల్త్. పిల్లల మెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రయారిటీ? గాట్ మై పాయింట్? ఓకే, సో పిల్లల హెల్త్ స్పాట్ లైట్ లో కనిపిస్తున్నానా నేను? బికాస్ నాకు నేను కనిపించట్లేదు. ఓకే, సో పిల్లల హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, అది అశ్రద్ధ చేస్తే వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ద సెకండ్ ఫోర్త్ వన్ ఈస్ మెంటల్ హెల్త్, సారీ థర్డ్ వన్ ఈస్ మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ పిల్లలది ఎలా ఉండాలి, దాన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ యాజ్ ఏ పేరెంట్ గా మన రోల్ ఏంటి, యాజ్ అంటే స్కూల్స్ లో స్కూల్ రోల్ ఏంటి పిల్లల యొక్క లైఫ్ లో, అండ్ సొసైటీ అండ్ కమ్యూనిటీ రోల్ ఏంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కిడ్స్ ని ఇవ్వడానికి. ఓకే, సో కామన్ గా కొన్ని జాగ్రత్తలు ప్రాక్టికల్ గా మనం ఏమి జాగ్రత్తలు తీసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ చేసే పాయింట్స్ ఏంటి, ఈ రోజు మొత్తం ఈ కేటగిరీలో నేను మాట్లాడబోతున్నాను. ఫస్ట్ విల్ గో ఫర్ ద ఫిజికల్ హెల్త్. మన పిల్లలది ఎలా ఉందో చెక్ చేసుకో. ఫస్ట్ ఫిజికల్ హెల్త్ అంటే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? నా కూతురు లావుగుందా, సన్నగుందా, కదా? ఫస్ట్ ఇదే ఆలోచిస్తాం ఫిజికల్ హెల్త్ అని. నా కూతురు దేనికైనా మందులు వేసుకుంటుందా, నా కొడుకు దేనికైనా మందులు వాడుతున్నాడా, ఏమైనా జబ్బు చేస్తుందా, ఇలా ఆలోచిస్తాం. ఫిజికల్ హెల్త్ ఈజ్ నాట్ అబౌట్ వెయిట్ అండ్ హైట్ అండ్ ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ అది కూడా మా ప్రయారిటీయే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ హెల్త్ అంటే వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసుకోవాలి. సో వాళ్ళు లావ్ అయినాకే నేను వాళ్ళ మీద శ్రద్ధ పెడతాను, వాళ్ళకి ఒక జబ్బు వచ్చాకే నా పిల్లలకి ఫుడ్ మార్చుకుంటాను, ఆ డాక్టర్ మీ పిల్లలకి ఇంకా నయం అవ్వదు, మీరు జాగ్రత్తగా తిండి చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అన్నప్పుడే నేను వాళ్ళ మీద ఫోకస్ చేస్తాను అనే పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? నో. అంటే చేయి దాటిపోయే వరకు వెయిట్ చేయొద్దు. కామన్ గా ఫిజికల్ హెల్త్ అంటే మనం పిల్లల విషయంలో కూడా ఫోకస్ చేయాల్సింది లైఫ్ స్టైల్. నా పిల్లల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, యాజ్ ఎ పేరెంట్ గా మీరే చెక్ చేసుకోండి. నా కూతురు ఎన్నింటికి నిద్ర లెగుస్తుంది, లెగవగానే ఏం పనులు చేస్తుంది, ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, పొద్దున్నే టిఫిన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి టిఫిన్స్ తను కోరుకుంటుంది, అంటే ఏం తినడానికి ఇష్టపడుతుంది, నేను ఫ్రూట్స్ ఆఫర్ చేసినప్పుడు నా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నేను నో టు చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ కి జంక్ ఫుడ్స్ కి నేను నో చెప్పినప్పుడు నా పిల్లలు ఎలా ఉన్నాయి, ఎన్నిసార్లు తింటున్నారు రోజుకి జంక్ ఫుడ్స్, బయట కొట్లకి వెళ్ళి ఆ కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, చాక్లెట్స్ లైక్ కిండర్ జాయ్, ఈ క్యాడ్బరీ చాక్లెట్స్, ఇట్లాంటివన్నీ రోజుకి ఎన్నిసార్లు నా పిల్లలు తింటున్నారు. గాట్ మై పాయింట్? అండ్ రోజుకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు, అండ్ ఎన్ని లీటర్స్ ఆఫ్ థమ్స్ అప్, పెప్సీ, కోకోకోలా అండ్ స్ప్రైట్ తాగుతున్నారు కదా? అండ్ ఎన్నిసార్లు ఐస్ క్రీమ్స్ తింటున్నారు. సో ఇన్ ఏ డేలో మీ పిల్లల గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వాళ్ళు ఎంతసేపు స్క్రీన్ ముందు టైం స్పెండ్ చేస్తున్నారు, స్క్రీన్ అంటే ల్యాప్టాప్ కాదు, మొబైల్లో వాళ్ళు ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఎంతసేపు చూస్తున్నారు ఒక విషయం అయితే, ఏం చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు నా పిల్లలు, అవునా కాదా? ఇది ఇంపార్టెంటా కాదా పేరెంట్స్? ఇంపార్టెంటేనా? సో ఎంతసేపు చూస్తున్నారు ఒక మ్యాటర్ అయితే, మొబైల్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, నేను వాళ్ళ మొబైల్ వైపు చూడనప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు. ఎందుకంటే కామన్ గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం పిల్లలైనా పెద్దలైనా మనుషులందరూ చూస్తున్నప్పుడు ఒకలా ఉంటారు, ఎవ్వరు చూడనప్పుడు ఒకలా ఉంటారు. నిజం చెప్పాలంటే 4 గోడల మధ్యలో చీకటి గదిలో ఎవరూ లేనప్పుడు చేసే పనులు, అంటే చీకటి గది అంటే నైట్ కాదు, హిడెన్ అంటే లైక్ ఎవ్వరు నన్ను గమనించట్లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మొబైల్ ఇచ్చేస్తాం, బట్ దేర్ వాచింగ్, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఏం చూస్తున్నారో వాళ్ళు అదే డూప్లికేట్ చేస్తారు. సో ఇది ఏం జరుగుతుంది చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ హౌ మై కిడ్స్ ఆర్ బిహేవింగ్ విత్ ద ఎల్డర్స్, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తుంది పాపా? శాండీ, ఏమైతే షేర్ చేయబోతున్నావో అది రిలేటెడ్ టు పేరెంట్స్ ఆర్ రిలేటెడ్ టు కిడ్స్ ఆల్సో. ఎందుకంటే ఆల్రెడీ కాల్లో చాలా మంది కిడ్స్ కూడా ఉన్నారు. సో అది కిడ్స్ కి షేర్ చేసేది కాదు అనుకుంటే కిడ్స్ కి ఆడుకోమని చెప్పేసి పేరెంట్స్ తో మాట్లాడండి. ఓకే పాపా, నేను చూడలేదు కిడ్స్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యేదా, ఓన్లీ పేరెంట్స్ కి కమ్యూనికేట్ అవ్వాలా అనేది చూడవచ్చు. తప్పులేదు పాప, అంటే నథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్, వాళ్ళు వినకూడదు ఏమీ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే
ఈ థింగ్స్ గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం హౌ మై కిడ్స్ ఆర్ బిహేవింగ్ విత్ ద ఎల్డర్స్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అత్తయ్య మామయ్యతో నా బిహేవియర్ ఒకలాగా మెచ్యూర్డ్ కావాలి. కానీ అదే అమ్మమ్మ నానమ్మ తాతయ్యలతో వాళ్ళు ఎలా ఉంటున్నారు, చనువుగా ఉండటం వేరు, చులకనగా ఉండటం వేరు. ఓకే, సో గమనించండి, నా పిల్లలు చనువుగా ఉన్నారనుకోండి, ప్రేమగా ఉన్నారనుకోండి, ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఏముంది, అమ్మమ్మ కామన్ గా తప్పుగా అనుకోకండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కొంచెం పాష్ గా ఉండాలి, కాస్ట్లీగా ఉండాలి, రిచ్ గా ఉండాలి. అవునా? ఈ కొంతమంది పిల్లల సైకాలజీ, ఇట్స్ నాట్ ఎవ్రీ వన్. ఓకే, ఇలా ఉండాలి. కానీ కొంచెం తక్కువగా ఉన్నారు, లోగా ఉన్నారు, పల్లెటూరులో ఉన్నారంటే వాళ్ళతో ఈ జనరేషన్ కిడ్స్ బిహేవియర్ డిఫరెంట్. సో నా పిల్లలు నిజంగా జెన్యున్ గా మా అత్త మామయ్యతో ఎలా ఉంటున్నారు, నా పేరెంట్స్ తో ఎలా ఉంటున్నారు, యాజ్ ఎ పేరెంట్స్ గా వీ షుడ్ చెక్ దట్. ఓకే, ఈ థింగ్స్ అన్ని లైక్ ఫిజికల్ హెల్త్ అంటే నాట్ అబౌట్ దేర్ ఫిట్నెస్, నాట్ అబౌట్ దేర్ హైట్ అండ్ వెయిట్, ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళు మెడిసిన్స్ వాడట్లేదు కాదు. ఇవన్నీ కూడా ఫిజికల్ హెల్త్ కిందే వస్తుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు నేను చెప్పిన పాయింట్? ఇట్స్ కరెక్ట్ మేడం, ఫిజికల్ హెల్త్ అంటే ఇన్ని కోణాల్లో మేము ఎప్పుడు ఆలోచించలేదు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? యూ ఓన్లీ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇది నిజమా కాదా అనేది చెక్ చేసుకో. సో సి, కామన్ గా ఇంకొకటి, మన పిల్లల టైం కి తింటున్నారో లేదా అని చెక్ చేసుకునే అంత టైం పిల్లలకి లేదు. చూడండి, నేను అంటే జనరల్ గా నేను పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు కిడ్స్ అండ్ పేరెంట్స్. గాట్ మై పాయింట్? మీరు నోట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నేను కేటగిరీ వైజే కాదు, నేను పాయింట్స్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తాను, మీరు నోట్ చేసుకోండి. అది పిల్లలకి ఉంది. ముఖ్యంగా ఈ రోజు నేను పేరెంట్స్ గురించే మాట్లాడుతున్నాను, పేరెంట్స్ రోల్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే, సి, మనం ఏం చెక్ చేసుకుంటాం అంటే పిల్లలు తిన్నారా లేదా చెక్ చేసుకుంటాం. బట్ పిల్లలు తినటం నాకు ఇంపార్టెంట్, బట్ ఎన్ని గంటలు నా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ నేను తినటం కాదు, టైం అలవాటు చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరేషన్ లో 80% ఆర్ సఫరింగ్ విత్, అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర తినడానికి అన్ని ఉంది. ఇప్పుడు మనల్ని గమనించుకుందాం, 80% మనం టైం కి ఫుడ్ తినటం మనకి అవ్వట్లేదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి నువ్వు టిఫిన్ అంటే ఈ టైంలోనే తినాలి అని గట్టిగా అదే అలవాటు చేసుంటే మనకి అది హ్యాబిట్ అయిపోయేది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తామంటే, సారీ సార్, నేను 9 లోపు టిఫిన్ చేయకపోతే నేను ఈ వర్క్ చేయలేను, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బ్రేక్ఫాస్ట్ నేను ఈ పని చేస్తాను అని మనం స్ట్రిక్ట్ గా చెప్పగలం. 12-12:30 కల్లా నా లంచ్ టైం సార్, తినకపోతే నా హెల్త్ డ్యామేజ్ అవుతుంది, నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు, లెట్ మీ కంప్లీట్ మై లంచ్, నాకు 10 to 15 minutes నాకు కావాలి అని ఈ రోజు మనం చెప్పగలిగేవాళ్ళం. సో చిన్నప్పటి నుంచి మన టైమింగ్స్ మీద మానిటర్ లేదు కాబట్టి ఇప్పుడు మనకి టిఫిన్ 10ంటికి పెట్టినా మనకు ఓకే, 11ంటికి పెట్టినా మనకు ఓకే, 2కి పెట్టినా లంచ్ ఓకే కదా. సేమ్ ఇదే మన పిల్లలకి డూప్లికేట్ అవుతుంది. సో ఫ్యూచర్ లో వాళ్ళకి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత ఇంపార్టెంటో, ఎన్ని గంటలకి తింటున్నారు, ఇట్స్ మోర్ 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 ఇంపార్టెంట్. యాజ్ ఏ పేరెంట్ గా నా కూతురికి నా కొడుకుకి నేను బ్రేక్ఫాస్ట్ ఎన్నింటికి పెడుతున్నాను, లంచ్ ఎన్నింటికి ఇస్తున్నాను, అండ్ డిన్నర్ ఎన్నింటికి ఇస్తున్నాను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫిజికల్ హెల్త్. అండ్ ద సెకండ్, అంటే యాజ్ ఏ వెల్నెస్ కోచ్, యాజ్ ఏ పేరెంట్, నాకు నా పిల్లలకి ప్లేట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి అసలు ఒక ప్లేటింగ్ మేనర్స్ నేర్పించానా లేదా? ప్రతి దానికి ఒక మేనర్స్ ఉంది. సో హౌ టు సిట్, ఎలా కూర్చోవాలి, ఇది ఒక మేనర్స్, ఎలా పలకరించాలి, ఇది ఒక మేనర్స్. సేమ్ వే ఈటింగ్ కూడా, తినటం కూడా ఒక మేనర్స్. అది పిల్లలకి ఆటోమేటిక్ గా రాదు, మనం నేర్పించాలి. కావాలంటే చూడండి, ఈ రోజు ఈ కాల్ లో కూర్చున్న మనకి చాలా మందికి నైఫ్ అండ్ ఫోర్క్ తో మీకు వచ్చా? రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు నేర్చుకోలేదు. షాక్ తో, ఫోర్క్ తో, లేకపోతే చైనీస్ పీపుల్ తిన్నట్టు స్టిక్స్ తో తినటం మనకొచ్చా? రాలేదు. ఎందుకంటే మనకు దాని అవసరం లేదు కాబట్టి మనం నేర్చుకోలేదు, మనకి ఎవరు నేర్పించలేదు. గమనించండి, ఇన్ కేస్ మన స్కూల్లోనే మనతో చేత్తో తింటున్నప్పుడే మనకి 2 స్టిక్స్ ఇచ్చి, ఒక స్పూన్, ఒక ఫోర్క్, ఒక నైఫ్ ఇచ్చి మనకి ఈటింగ్ హ్యాబిట్స్ స్కూల్లోనే నేర్పించుంటే మనం ఫారిన్ వెళ్ళినా వాళ్ళ కల్చర్ ని ఈజీగా డూప్లికేట్ చేయగలం. అవునా కాదా? మనం చాలా మంది ఫారిన్ వెళ్తే, లేదా మన ముందు ఫారినర్స్ లేకపోతే కొంచెం స్టైలిష్ గా ఫుడ్ వాళ్ళ స్పూన్ తో, నైఫ్ తో, ఫోర్క్ తో తింటుంటే మనం చేత్తో తినలేక, వాళ్ళ ముందు ఆ స్పూనులతో తినలేక ఇబ్బంది పడ్డామా లేదా? నేనైతే చాలా సార్లు పడ్డా. బికాస్ ఫారిన్ డెలిగేట్స్ వచ్చేవాళ్ళు. ఐ యూస్ టు బి ద లైక్ ట్రాన్స్లేటర్ అన్నమాట స్కూల్ టైం. వాళ్ళ ఇంగ్లీష్ ని ట్రాన్స్లేట్ చేసేదాన్ని. అప్పుడు నాకు వాళ్ళతో పాటు లంచ్ ఆఫర్ చేస్తే ఆ టేబుల్ మొత్తం స్పూన్ ఫోర్క్స్ తినేవాళ్ళు, నేను ఒక్కదాన్నే చేత్తో తినేదాన్ని. అప్పుడు ఐ యూస్ టు ఫీల్ లిటిల్ గిల్టీ.
అయ్యో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అది నాకు రావట్లేదే అని. గాట్ మై పాయింట్? అలా ఎవరైనా ఫేస్ చేశారా? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ టీచ్ ద ఈటింగ్ మేనర్స్. అదొక మేనర్స్, ఎలా తినాలి అనేది పిల్లలకి మనం నేర్పించాలి. మేనర్స్ మీన్స్ ప్లేట్ ఎలా ఉండాలి, ఫస్ట్ ప్లేట్ చూడగానే ముచ్చటేయాలి. అలా మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఎలా అంటే మనం ఏమో కల్చర్ ఉంది అంటే తప్పుగా అనుకోకండి. మన కల్చర్ ఏంటంటే రైస్ ఎక్కువ పెట్టుకోవటం, కర్రీ ఇంత వేసుకోవటం, పచ్చడి ఇంత వేసుకోవటం, ఇది మన కల్చర్. ఫ్రై అయితే ఇంత ఇంత వేసుకుంటారు పిల్లలు, ఎందుకంటే ఫ్రైస్ అందరి పిల్లలకి ఇష్టం. అవునా కదా? నేను చెప్పేది ఓకేనా? రీచ్ అవుతుందా? ఎవరు ఊపట్లేదు తలలు. ఓకే. సో ఇది మన కల్చర్. బట్ వీ హావ్ టు టీచ్ చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ప్లేట్ కలర్ఫుల్ గా ఉండటం నేర్పించాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండటం నేర్పించాలి. ఇఫ్ పాసిబుల్ వాళ్ళ ప్లేట్ లో ఫుడ్ వాళ్ళే పెట్టుకోవటం నేర్పించాలి. వాళ్ళ ఫ్రూట్స్ ఉండాలని చెప్పాలి, ఎగ్ ఉండాలని చెప్పాలి, కర్డ్ ఉండాలని చెప్పాలి, కర్రీ 2 బౌల్స్ ఉండాలని చెప్పాలి, రైస్ కొంచెమే ఉండాలని చెప్పాలి. సో పాసిబిలిటీ ఉంటే కొంచెం రైస్ చిన్నప్పటి నుంచి, కొంచెమే రైస్, కొంచెమే అంటే 1-2 పుల్కాస్, అన్నిటికీ ఒక నెంబర్ నేర్పించాలి. ఈటింగ్ మేనర్స్ అండ్ ఈ తినేటప్పుడు కూడా ఫింగర్స్ ఎలా ఉండాలి, చేతులు ఎంత నీట్ గా ఉండాలి, ఎక్కడ వరకే. చాలా మంది పిల్లలు తింటే ఈ అరచేయి కూడా ఫుడ్ అయిపోతుంది. అవునా కాదా? పాపం వాళ్ళకి తెలియదు ఎలా తినాలో, వాళ్ళు వెళ్ళి నలుగురిలో అలా తింటారు. అప్పుడు పక్క వాళ్ళ పిల్లలు చూసి నవ్వుతారు. అప్పుడు ఎవరు హేళన అయ్యేది? మన పిల్లలే ఇన్సల్ట్ అవుతారు. అఫ్ కోర్స్ ఇప్పటికీ నా తప్పుగా అనుకోండి, ఇప్పటికీ నా పిల్లలకు కూడా రాదు ఎలా కలుపుకోవాలో, ఎలా తినాలో. బట్ ఐ టీచింగ్. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు. మనకి బ్రష్ ఒకరు నేర్పించారు, ఓకే, అన్ని ఒకరు నేర్పించారు. సేమ్ వే టీచ్ దెమ్ ఈటింగ్ మేనర్స్. ఫిజికల్ హెల్త్ లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. కలర్ఫుల్ గా, బ్యాలెన్స్డ్ గా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి ప్రోటీన్స్, ఇది కంపల్సరీ తినాలి, ప్రోబయాటిక్, ఇవి విటమిన్స్, మినరల్స్, మన ప్లేట్ ఇలాగే ఉండాలి, మన కల్చర్ ఇదే, మనం ఇలాగే తినాలి అనేది మనం చిన్నప్పటి నుంచి చెప్తే, రేపు వాళ్ళు అదే డూప్లికేట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంతింత అన్నం, ఇంతింత పప్పు, ఇంతింత పచ్చడి వేసుకొని తింటుంటే మన పిల్లలు మాత్రం ఫ్యూచర్ లో నైస్ గా తింటారు. దెన్ దట్ క్రెడిట్ గోస్ టు దేర్ పేరెంట్స్. Got my point? Okay. And the next comes is అంటే మెయిన్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. నా పిల్లలు ఎంతసేపు కదలికలు లేకుండా ఉంటున్నారు, ఎన్ని గంటలు స్క్రీన్ ముందు ఉంటున్నారు, ఎన్ని గంటలు టీవీ ముందు బాడీ ఎలాంటి మూమెంట్స్ లేకుండా ఉంటున్నారు, ఇది గమనించుకోవాలి పేరెంట్స్. ఫిజికల్ యాక్టివిటీ గమనించండి. ఒకప్పుడు పిల్లలు ఎంత అదృష్టవంతులంటే వాళ్ళకి ఆ రోజుల్లో కంప్యూటర్స్, మొబైల్స్ లేవు, ఓన్లీ కీప్యాడ్స్ కదా. ఆ టైంలో స్కూల్స్ కూడా ఎలా ఉండేవి అంటే పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. నాకైతే నేను చదువుకున్న రోజున నాకు కంపల్సరీ ఎవ్రీడే గేమ్స్ పీరియడ్ ఉంటుంది. ఎవ్రీడే గేమ్స్ పీరియడ్ ఉంది. కంపల్సరీ ఒక పీరియడ్ ఈవినింగ్ స్కూల్ వదిలే టైంలో మాకు గేమ్స్ పీరియడ్ ఉండేది. అండ్ వీక్లీ వన్స్ క్రాఫ్ట్ పీరియడ్ కూడా ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి మాకు కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పించేవారు. సో అలా ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఏ కాడికి ఒక అవర్ దొరికితే మ్యాథ్స్ చెప్దామా, సైన్స్ చెప్దామా, ఫిజిక్స్ చెప్దామా, కెమిస్ట్రీ చెప్దామా, నా పిల్లల్ని అంటే వాళ్ళ స్కూల్ గొప్పతనం కోసం, వాళ్ళ ప్రెషర్, వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవడం కోసం మన పిల్లల మీద పండ అంటే ఒత్తిడి పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ స్కూల్లో కూడా దొరకట్లేదు. నిజం చెప్పాలంటే కన్నది మనమే అయినా వాళ్ళు పెరుగుతుంది స్కూల్లో. అవునా కాదా? మన పిల్లల్ని మనం పెంచిన దానికంటే స్కూల్లోనే ఎక్కువ పెరుగుతున్నారు. స్కూల్లో టీచర్స్ ఎక్కువ పెంచుతున్నారు. నిజమా కాదా? మనం జస్ట్ కన్నాం. పొద్దున్న నిద్ర స్కూల్కి వస్తారు, స్కూల్ నుంచి వస్తారు, సగం సేపు నిద్రపోతారు. ఇంకెక్కడ మనమే తక్కువ గంటలు పెంచుతున్నాం పిల్లల్ని. పొద్దున ఒక 2 గంటలు పెంచుతాము, రాత్రి ఒక 2 గంటలు పెంచుతాము. ఇంకంతే, మిగతాదంతా స్కూల్ మీద పడేస్తాం. అవునా కాదా? సో మరి వాళ్ళంత టైం స్కూల్లో ఉంటున్నప్పుడు కదలకుండా వాళ్ళేదో మిషన్స్ లాగా ఒకే ప్లేస్ లో, అదే ఆ బటక్స్ ని అలాగే ఆనించి ఆ టేబుల్ మీద అక్కడే అలా కూర్చొని, అక్కడ వేడి పుడుతున్నా కదలలేక వింటూ 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 అక్కడే కూర్చొని స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. అవునా కదా? అలాంటి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ మార్నింగ్ అది కష్టం అనుకోకుండా ఎర్లీ అవర్స్ లో నిద్ర లేపి వాళ్ళతో ఫిజికల్ యాక్టివిటీ 30 మినిట్స్ పేరెంట్స్ దగ్గర ఉండి గమనిస్తూ చేపించాం. సో దానికే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటి అంటే జెన్ హెచ్ ఎంత అద్భుతంగా పిల్లల కోసం డిజైన్ చేశారు అంటే, మార్నింగ్ 6 to 6:30 కంపల్సరీ హాలా చేయిస్తున్నారు. దానికి హాలా కోచ్ అండ్ పీసీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈస్ జయసుర. తను అడగండి, తన ఫీడ్బ్యాక్స్ తీసుకోండి, ఎంత బాగా వర్కౌట్స్ చేపిస్తున్నారు. ఎందుకు మీ పిల్లల్ని ఆన్లైన్ లో మీరు చెప్పలేనప్పుడు చేపిస్తున్న వాళ్ళ దగ్గర ఉంచొచ్చు కదా. మీ దగ్గర ఎలాగో టైం లేదు, మీరు ఎలాగో ఫోకస్ చేయట్లేదు, కనీసం చేస్తున్న వాళ్ళకైనా మీ పిల్లల్ని అప్పగించొచ్చు కదా. అది బద్ధకమే, ఇది బద్ధకమే అయితే ఇంక మన పిల్లలు ఎలా మారుతారు?
మనకి టైం లేదు, మనం ఫోకస్ చేయలేము. పోనీ చేస్తున్నాము అన్న వాళ్ళకైనా అవకాశం ఇస్తే మన పిల్లలు అభివృద్ధి చెందుతారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుందా లేదా మార్నింగ్ పూట. గాట్ మై పాయింట్. ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇలా అలాగే వాళ్ళ స్లీప్ మీరు గమనించండి, నేను అబద్ధం అయితే ప్రతి ఇంట్లో పిల్లలు ఈ రోజు 11-12 అవ్వకుండా నిద్రపోతున్నారా? నిజం చెప్పాలంటే మనం పడుకున్నా సరే వాళ్ళు ఇంకా మొబైల్స్ చూస్తూ గడుపుతున్నారు. చాలా మంది కనీసం పిల్లలు పక్కన పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ మొబైల్స్ చూస్తుంటే కనీసం ఒక మాట కూడా చెప్పరు కొంతమంది పేరెంట్స్. రేపు పడుకోండి ఇంకా. సో ఎన్ని గంటలకు పడుకుంటున్నారు వాళ్ళు, పొద్దున్నే ఎంత. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ ఫ్రమ్ బెడ్, ఈ 2 థింగ్స్ బాగా ఫోకస్ చేయండి. ఎర్లీ టు బెడ్ 9 అండ్ 9:30 లాస్ట్. ఇంకా అంతకు మించి లేట్ అవుతుంది అంటే ఫ్యూచర్ లో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ప్రతిదీ వాళ్ళు ఫ్యూచర్ లో తీసుకోవాల్సిందే. అయితే బీపీ రూపంలోనో, షుగర్ రూపంలోనో, ఒబేసిటీ రూపంలోనో, పీసీఓడి రూపంలోనో తీసుకోవాల్సిందే. ఈ రోజు మీరు చేసే ప్రతి అశ్రద్ధ రేపు మీ పిల్లలు అనుభవిస్తారు అనారోగ్యంగా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఇంటికి బెడ్ మీదకి వెళ్తారు. 9 ఇస్ లాస్ట్. యాక్చువల్లీ నిజం చెప్పనా, పాత రోజుల్లో 7, 8, అసలు 8 అయిందంటే ఇక చాలా అద్భుతం అనమాట. 7 గంటలకే మంచాలు ఎక్కుతారు పల్లెటూరు. 7:30, 8 లాస్ట్ కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ ఫ్రమ్ బెడ్. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు రెగ్యులర్ గా హైట్ వెయిట్ ఎలా ఉన్నారో చెక్ చేసుకోవాలి. యాజ్ ఏ పేరెంట్స్ గా మనం కంపల్సరీ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ వాళ్ళ హైట్ ఎలా ఉంది, వాళ్ళ వెయిట్ ఎలా ఉంది, చిన్నప్పటి నుంచి వాళ్ళ బిఎంఐని మనం కంట్రోల్ చేస్తే అసలు వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఒబేసిటీకి వెళ్ళే అవకాశమే ఉందా? ఇప్పుడు ఒబేసిటీని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రపంచంలో నెంబర్ 1 ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఒబేసిటీ. ఆ ఒబేసిటీని నెంబర్ 1 కి తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే క్రెడిట్ గోస్ టు ఆల్ పేరెంట్స్. అవునా కదా. ఒబేసిటీ కేటగిరీలో ఈ రోజు నేనున్నానన్నా, మీరున్నారన్నా, మీ అందరికి ఎప్పుడైనా చిన్నప్పుడు చెప్పారా మీ హైట్ కి తగ్గ బరువు మీరు లేరమ్మా, బరువు తగ్గాలని ఎప్పుడైనా చిన్నప్పుడు చెప్పారా మీకు? మీ హైట్ ఎప్పుడైనా చెక్ చేశారా? అసలు నా హైట్ చిన్నప్పుడే చెక్ చేసి ఉంటే మీకు తెలుసా నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకునేదాన్నో, ఏమేమి తాగి పెరిగేదాన్ని మీకేమన్నా తెలుసా? ఒక్కళ్ళు చెప్పలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా స్కూల్లో చెప్పలేదు, ఇంట్లో చెప్పలేదు. నేను పొట్టిగా అయిపోతున్నానని ఒక్క మాట చిన్నప్పుడే నాకు అవేర్నెస్ ఇచ్చుంటే ఎంత జాగ్రత్త తీసుకొని ఈ రోజు ఆ లక్ష్మీ ప్రసన్న ఎంత పొగరగా ఉంటదంటే నేను హైట్ ఉన్నానని. ఆ లక్ష్మీ ప్రసన్న చూసినప్పుడల్లా వచ్చి నా పక్కన నుంచొని హైట్ పొడుస్తుంది అనమాట. వీళ్ళందరికీ సమాధానం చెప్పేదాన్ని. సో ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఎవరు అవగాహన ఇవ్వలేదు. హైట్ కి తగ్గ వెయిట్ లేరు, మీరు హైట్ పెరగటం ఆగిపోయింది చెక్ చేసుకోండి, హైట్ పెరగటం ఆగిపోయి వెయిట్ మాత్రమే పెరుగుతున్నారు చెక్ చేసుకోండి అని ఎవరు చెప్పలేదు నాకు. నేను తెలుసుకునేసరికి అంతా ఆరిపోయింది. ఇంక ఇప్పుడు నేను కింద మీద పడ్డా బరువు పెరగగలను, బరువు తగ్గగలను, కానీ హైట్ మాత్రం ఇంత కూడా ఏమి చేయలేదు. సో ఇదే పరిస్థితి మీ పిల్లలకి వస్తే మీకు ఓకేనా? మీకు తెలుసా అసలు పొట్టిగా ఉంటే సమాజం ఎంత చులకనగా చూస్తుందో? ఏదో నాకు నోరు ఉంది కాబట్టి బతికేస్తున్నానులే గాని ఎంత కష్టమో తెలుసా? కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు నోర్లు మూపించాలి, లక్ష్మీ ప్రసన్న గారు లాంటి వాళ్ళు నోర్లు మూపించాలి కదా. సో ఈ పరిస్థితి మీ పిల్లలకి ఇవ్వకూడదు. వాట్ మై పాయింట్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి బిఎంఐ చెక్ చేసుకోవటం అలవాటు చేయండి. మీన్స్ వాళ్ళ హైట్ కి తగ్గ బరువు ఉన్నారా లేదా ఎప్పటికెప్పుడు వాన్ చేయండి. రే నువ్వు హైట్ బాగా పెరుగుతున్నావు, వెయిట్ కూడా పెరుగుతున్నావు, లేదా వెయిట్ పెరగట్లేదు అండర్ వెయిట్ ఉంది, రే నువ్వు వెయిట్ పెరగకపోతే ప్రాబ్లం అయిపోతుంది. హైట్ కి తగ్గ వెయిట్ ఉండకపోతే వాళ్ళకి ఇమ్యూన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఈ జాగ్రత్తలన్నీ వీటన్నిటితో పాటు న్యూట్రిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్ తినటం ఎంత ఇంపార్టెంటో, యాపిల్ తినటం ఎంత ఇంపార్టెంటో, పాలు తాగటం ఎంత ఇంపార్టెంటో. వాట్ మై పాయింట్. వీటన్నిటిలో పిల్లలకి ఎదిగే పిల్లలకి మనకంటే ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. డబల్ ట్రిపుల్ మీరు 4 టైమ్స్ న్యూట్రిషన్ ఇచ్చినా మీ పిల్లలకి ఏం కావాలి. అంటే మనం తీసుకునే న్యూట్రిషన్ కంటే మన పిల్లలకి 4 టైమ్స్ ఉండాలి. కాల్షియం మనకు ఒక మోతాదులో 1 కావాలైతే వాళ్ళకి 4 కావాలి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి కాల్షియం మీరు కరెక్ట్ గా మీరు చిన్నప్పటి నుంచి ఇస్తే ఎముకలు స్ట్రాంగ్ గా పెరుగుతాయి, హైట్ గా పెరుగుతాయి. అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే పిల్లలు అంత స్ట్రాంగ్ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి ఫోకస్ చేయాలి. మొత్తం పెరిగాక అప్పుడు వచ్చి ఎన్ని కర్రలు కట్టినా ఏదో అంటారు చూసారా, ఆ మొక్కయి వంగందే మోనయ్య వంగదని. మొక్కగా ఉన్నప్పుడే మనం కరెక్ట్ గా దాన్ని స్ట్రైట్ గా పెరిగేలాగా కరెక్ట్ గా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మ్రాన్ అయిపోయి ఎటు నుంచి ఎటు మెలికలు మెలికలు తిరిగాక అప్పుడు వచ్చి మీరు అయ్యి ఈ గట్టి దాన్ని స్ట్రైట్ చేయాలంటే అవుతుందా? అవునా? కొమ్మలు అటు వెళ్ళిపోయాయి, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయాయి, వీళ్ళింటి మీదకి వెళ్ళాయి, పెద్ద పెద్ద మాన్లు అయిపోయాయి. అప్పుడు తెచ్చి నేను తాడుతో దీన్ని చెట్టుకి కట్టి దాన్ని స్ట్రైట్ గా చూపిస్తాను అని మాన్ అయిపోయినాక వెళ్ళి చేస్తే అవుతుందా? అవ్వనే అవ్వదు. మొక్కగా ఉన్నప్పుడే మీకు ఎలా కావాలో దాన్ని ఆ షేప్ లో, ఆ మోతాదులో, ఆ హైట్ లో, ఆ స్ట్రెంగ్త్ లో మీరు పెంచుకోవచ్చు. మొక్కగా ఉన్నప్పుడే మీకు నచ్చిన ఎరువునేసి మంచి టేస్టీ ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. మొక్కగా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకొని చెట్టు నిండా పూలు వచ్చేలా చేయొచ్చు. అది మొద్దు బారిపోయాక, ఏవైపోయాక మీరు అప్పుడు టన్నులు టన్నులు అప్పుడు తెచ్చి ఎరువేసి ఏం ఉపయోగం? అవ్వదు. సో మేక్ మోర్ ఫోకస్. న్యూట్రిషన్ పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ కావాలి. గాట్ మై పాయింట్? గాట్ మై పాయింట్? మనకంటే 3 times 4 times కావాలి. ఓకే, సో ఇది మనం ఫోకస్ చేయాలి. అది ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అయితే అసాధ్యం. నాకు తెలిసిన ఒక వండర్ఫుల్ న్యూట్రిషన్ ఉన్నది ఏకైకది, అది ఏదైనా సరే పిల్లల హైట్ కి తగ్గ వెయిట్, బ్రెయిన్ షార్ప్ అయ్యి, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసి, వాళ్ళ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేసి, వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అయ్యి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సూపర్ గా ఉండి, వాళ్ళు బ్యూటిఫుల్ గా స్కిన్ గ్లోయిగా పెరగాలి అంటే, వాళ్ళ బ్యూటీ ఇంకా ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి అంటే, నాకు తెలిసిన ఒకే ఒక న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ లో డైనో షేక్. డైనో షేక్ తో పాటు మీరు ఎప్పుడైతే ప్రోబయాటిక్స్ యాడ్ చేస్తారో సూపర్ రిజల్ట్. డైనో షేక్ తో పాటు మీరు ఎప్పుడైతే ఆలో ప్లస్ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇస్తారో, రోగ నిరోధక శక్తి అంటే అనారోగ్యాలే రావు అని నేను అనను. మనకి ఇది క్యూర్ కాదు. అనారోగ్యాలు వచ్చినా తట్టుకొని ఇమీడియట్ గా వాళ్ళు హీల్ అవుతారు, అంటే రికవరీ అవుతారు. సో అందుకని చిన్నప్పటి నుంచి ఆలో ప్లస్ ఇవ్వాలి, చిన్నప్పటి నుంచే ప్రోబయాటిక్స్ ఇవ్వాలి. గాట్ మై పాయింట్? చిన్నప్పటి నుంచే కుదిరితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ని మీరు మిక్సీ వేసుకొని ఆ పౌడర్ ని దగ్గర పెట్టుకొని, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మీరు ఫ్రెష్ స్పూన్ తో 2 స్పూన్స్ 3 స్పూన్స్ మిల్క్ ఇచ్చేటప్పుడు కలిపి ఇవ్వండి. సో దట్ మీ పిల్లల ఫ్యూచర్ లో పీసీఓడి ప్రాబ్లం ఉండదు. సో దట్ ఫ్యూచర్ లో మీ పిల్లలు దరిదాపుల్లోకి ఏవి రాకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ డూయింగ్ ప్రివెన్షన్ మెథడ్. ఓకే, సో ఇవన్నీ పిల్లలంటే డైనోషిక్ ఒకటే కాదు, పిల్లలకి చాలా ఉన్నాయి, మీరు గమనించాలి. ఓకే, ఇమ్యూన్ హెల్త్ ఉంది, బ్రెయిన్ హెల్త్ ఉంది. వద్దా మీ పిల్లలకి బ్రెయిన్ షార్ప్నెస్ వద్దా? బ్రెయిన్ హెల్త్ పౌడర్ చేయండి 10 క్యాప్సూల్స్. ఫ్రెష్ స్పూన్ తో వాళ్ళ మిల్క్ లో ఇచ్చేసేయండి, 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసి. బ్రెయిన్ హెల్త్ సూపర్ గా వర్క్ చేస్తుంది, వాళ్ళు చాలా షార్ప్ గా. మీరు కూడా ఒక ఐన్స్టీన్ వాళ్ళ అమ్మ ఎలా ఐన్స్టీన్ కి అమ్మ అయిందో, మీ పిల్లలు కూడా ఐన్స్టీన్స్ లాగా బాగా ఐక్యూ లెవెల్స్ పెరిగి సూపర్ గా బెస్ట్ నేమ్ తీసుకొస్తారు మీకు సొసైటీలో. వీళ్ళ కన్నా మాతృమూర్తి ఎవరంటే మీ ఫోటోనే చూపిస్తారు రేపు. అందుకని ఇప్పుడు కొంచెం పిసినార్థనం తగ్గించుకుంటే రేపు మీ ఫోటోలు కనబడతాయి ఫ్యూచర్ లో. కాబట్టి డైనో షేక్, ఆలో ప్లస్, కాస్త బ్రెయిన్ హెల్త్ స్టార్ట్ గివింగ్ టు యువర్ కిడ్స్. ఓకే, సో ముఖ్యంగా మాత్రం ప్రోబయాటిక్స్ అశ్రద్ధ చేయకండి. పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా గట్ నుంచే వస్తుంది. గాట్ మై పాయింట్? ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ వాటర్. చాలా శ్రద్ధ చేస్తాం కానీ ఇదే వాటర్ క్వాంటిటీ ఎంత వెళ్తుంది. అయితే ఉట్టి వాటర్ తాగమంటే మీరే తాగలేదు, మరి పిల్లల్ని ఎలా తాగమంటారు? మీరైతే స్కిన్ బూస్టర్లు తాగుతారు, H24లు తాగుతారు, నైట్ వర్క్స్ తాగుతారు, ఈ విధంగా టేస్టీగా తాగుతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారు, చెరుకు రసాలు తాగుతారు. మీకైతేనేమో రుచా, పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాటరా. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే తల్లిదండ్రులు ఈ మధ్య. అసలు ఇంత కరుడు కట్టిన ఖైదీలు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళంతా ఫ్యామిలీస్ లోనే ఉన్నారు. వాటర్ తాగు వాటర్ తాగు వాటర్ తాగు అంటే ఏం తాగుతారు పిల్లలు? సప్పగా ఉన్నాయి, రుచి పచ్చి లేని నీళ్లు తాగమంటారు లెగిస్తే కదా. సో యాడ్ సమ్ టేస్ట్, అంటే పిల్లలకి మీరు చెప్పేదాన్ని బట్టి వాటర్ తాగాలనిపించాలి, అడిగడిగి తాగాలి. అలా ఏమైనా చేయండి, మేక్ సమ్ డిఫరెంట్. మొన్న మేడం చెప్పారు, దీపు మేడం, ఎంత బాగుంది, చక్కగా డ్రింక్స్ ప్రిపేర్ చేస్తారంట, లైక్ ఆలో కాన్సన్ట్రేషన్ అండ్ H24, ఇవన్నీ యాడ్ చేసి. ఉషా మేడం, మేడం పిల్లలకి ఒక్కసారి ఏమేంటో చెప్పారు కదా, ప్రోబయోటిక్, డైనోషేక్, మల్టీవిటమిన్, మల్టీవిటమిన్, బ్రెయిన్ హెల్త్ మేడం, ఇమ్యూన్ హెల్త్, బ్రెయిన్ హెల్త్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో వాటర్ ని యాడ్ సమ్ టేస్ట్, యాడ్ సమ్ న్యాచురల్ కలర్స్. న్యాచురల్ కలర్స్ ఏముంటాయి గమనించండి, న్యాచురల్ కలర్స్ ఏం యాడ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ ఆరెంజ్ న్యాచురల్ కలర్, ఓకే. అలా న్యాచురల్ గా యాడ్ చేసే కలరింగ్స్ కానీ, అంటే ఈ ఫ్రూట్ వేస్తే ఈ వెజిటేబుల్ వస్తే న్యాచురల్ కలర్ యాడ్ చేయొచ్చు. అలా డీటాక్స్ పై వాటర్ ఇవ్వచ్చు. ఎక్కువగా పిల్లలకి H24 అలవాటు చేయండి. స్కిన్ బూస్టర్ కూడా కొంచెం కొంచెం ఇవ్వచ్చు, ఏమీ కాదు, ఓకే. ఒక నైట్ వర్క్స్ ఇవ్వద్దు, నైట్ వర్క్స్ జోలికి వెళ్ళదు, ఓకే. సో ఇలా మీరు మీ పిల్లలకి టేస్టీ వాటర్ ఇవ్వండి, తాగకపోతే నన్ను అడగండి, ఓకేనా? గాట్ మై పాయింట్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ హెల్త్. ఇవన్నీ మీరు అశ్రద్ధ చేశారనుకోండి, మీ పిల్లలు ఫస్ట్ ఎక్కడ ఉంటారు అంటే, రాసుకోండి, నా పిల్లలు మీ పిల్లలు ఇవన్నీ మనం అశ్రద్ధ చేస్తే నా పిల్లలైనా మీ పిల్లలైనా ఉండాల్సిన ప్లేస్ ఒబేసిటీ. ఓకేనా మీకు? ఓకే అయితే అశ్రద్ధ చేయండి. లేదా రోగ నిరోధక శక్తి పడిపోయి తరచు జలుబులు, జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ప్లేట్లెట్స్ పడిపోయాయి, ఆ జ్వరం వచ్చింది, ఈ జ్వరం వచ్చింది, వేరే కంట్రీలో ఎక్కడో జ్వరం వచ్చింది, ఆ జ్వరం నా కూతురికే వచ్చింది, నా కొడుకుకే వచ్చింది అని మనం చెప్పుకోవాలి. సో మీకు వాళ్ళ రోగ నిరోధక శక్తి పడిపోవటం మీకు ఓకే అయితే ఈ పాయింట్స్ అని ఇప్పుడు నేను చెప్పి అన్ని అశ్రద్ధ చేయండి, నాట్ అన్ ఇష్యూ, ఓకేనా? నెక్స్ట్ కమ్స్ ఈజ్ లైక్ మీరు వీటిని ఎక్కువ కాలం అశ్రద్ధ చేసే కొద్దీ తప్పుగా అనుకోకండి తల్లిదండ్రులు, ఇది మన చేతులారా చేయబట్టే కొన్ని పుట్టుకతో వచ్చే వాటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ జీవన విధానం మీద తల్లిదండ్రులు చేసే అశ్రద్ధ వల్ల వచ్చే జబ్బులు ఏంటి అంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గుండెలో హోల్ ఉంది, ఒక కిడ్నీ లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే దాన్ని జడ్జి చేయడానికి మీకైనా నాకైనా ఏ రోల్ లేదు, ఎందుకు జరిగింది అనేది దేవుడు మాత్రమే సమాధానం చెప్పగలరు. అలాంటి వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల జీవించే జీవన విధానం ఎలా ఉందో చూసుకునే అంత టైం లేదు ఉంటుంది చూసారా, నేను బిజీ గజిబిజీ, ఆ పేరెంట్స్ కి చెప్తున్నాను, మనం చేసే అశ్రద్ధ వల్ల ఫ్యూచర్ లో నా పిల్లలు ఇంకా ఏం ఫేస్ చేయొచ్చు అంటే, ఒబేసిటీతో పాటు రోగ నిరోధక శక్తితో పాటు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, నా వల్లే నా పిల్లలు సఫర్ అవుతారు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో PCOD కమ్స్ ప్రయారిటీ. ఈ రోజు 10 మంది ఆడపిల్లల్లో 9 మందికి పిల్లలు అయిపోతే నెలసరులు రావట్ల, మందులు వాడకపోతే పిల్లలు పుట్టట్ల. దానికి కారణం చిన్నప్పటి నుంచి తను ఏం తింటుందో, ఎంత తింటుందో, ఎన్నింటికి తింటుందో, కదులుతుందా లేదా, ఏం ఆలోచిస్తుంది, ఎలాంటివి చూస్తుంది, ఎన్నింటికి పడుకుంటుంది, ఇవన్నీ ఎవరు మానిటర్ చేయలేదు. కానీ ఒకవేళ మానిటర్ చేసి ఉంటే తనకి PCOD వచ్చేదే కాదు. గాట్ మై పాయింట్? సో రేపు నా పిల్లలు అదే సఫర్ అవుతారు. సో నా వల్లే నా కూతురికి కానీ నా కొడుకుకి PCOD రాదు, బట్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ స్పర్మ్ కౌంట్స్ ఎఫెక్ట్స్ అవటం ఉండవు. బట్ PCOD అనేది మ్యాండేటరీగా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తుంది. అండ్ డయాబెటిక్ ఈరోజు ఇండియా నెంబర్ 1, అది మనమే తయారు చేసాం. మన కంట్రీని ఆ పొజిషన్ కి తీసుకెళ్ళింది ఎవరు అంటే వి యాజ్ ఎ పేరెంట్స్ కదా. మన పేరెంట్స్ వాటి గురించి మనకు అవగాహన ఇవ్వలేదు, తిండి పట్ల శ్రద్ధ పెట్టలేదు. సో వీఆర్ లైక్ దిస్, జస్ట్ సఫర్ అవుతున్నాం, పెరుగుతున్నాం. మళ్ళీ మనం దేవుడి దయ వల్ల మనకు ఒక అవకాశం వచ్చి తెలుసుకొని అవగాహనకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. బట్ ఈ అవగాహన ఇప్పుడు మనం మన పిల్లలకి ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, BP వస్తుంది, చెప్పాను కదా ఆల్రెడీ ఒబేసిటీ ఉందంటే ఇవన్నీ. సో ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి అంటే గజిబిజిగా ఉన్న తల్లిదండ్రుల వల్ల వచ్చాయి. నేను ఒకరిని అంటల్లా, ఓకే. సో దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇవి మన వల్లే ఫ్యూచర్ లో మన పిల్లలు సఫర్. గాట్ మై పాయింట్? ఫిజికల్ అయిపోయింది, ఫిజికల్ అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పేసి. సో సార్ కృష్ణ సార్, మేడం 9:10, 9:15 వరకు ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో కమ్స్ ద నెక్స్ట్ కమ్స్ ఇస్ మెంటల్ హెల్త్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లల యొక్క మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందో ఒక తల్లికే అర్థం కాకపోతే, ఒక తండ్రికే అర్థం కాకపోతే సమాజానికి ఏం పని చెప్పండి? అర్థం చేసుకునే అవసరం ఎవరికైనా ఉందా? మీకు అర్థం కాని మీ పిల్లల సైకాలజీ యాజ్ ఏ పేరెంట్స్ గా సమాజానికి ఏమన్నా అవసరం ఉందా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అడగండి, మిమ్మల్ని మీరు అడగండి. నీ కూతురు నీకే అర్థం కాకపోతే, నీ కొడుకు నీకే అర్థం కాకపోతే టీచర్కి ఎలా అర్థమవుతారు? ఆవిడేమైనా పేరు తెంచుకుందా, లేకపోతే ఆవిడ ఏదో అంటారే, నువ్వేమైనా నారు పోసావా, నీరు పోసావా అనేది సినిమా డైలాగ్ ఉంటుంది చూసారా, అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా పెంచారా మన పిల్లల్ని? వాళ్ళకి ఎలా అర్థమవుతుంది మన పిల్లల సైకాలజీ? మీ పిల్లలు ఎందుకు అలుగుతున్నారో మీకు తెలియట్లా, మీ పిల్లలకి ఎందుకు కోపం వస్తుందో మీకు తెలియట్లా, మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఏడుస్తున్నారో మీకు తెలియట్లా. అసలు ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి అంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర చూసారు?
నేను చెప్పను ఎవరి దగ్గర చూసారో అంత కోపం, చెప్పనా? వాళ్ళు ఏ ఇంట్లో అయితే పెరిగారో ఆ ఇంట్లోనే ఎవరో చూపించారు. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, తాతయ్య ఇంకొక తాతయ్య అయి ఉండొచ్చు, లేదా నానమ్మ అయి ఉండొచ్చు. ఎవరు ఏ ఇంట్లో పెరుగుతున్నారో ఎవరి దగ్గర అది చూశారు. పిల్లల పదాలు బాగాట్లేదు. ఆ పదాలు ఎవరో ఆ ఇంట్లో ఒక్కసారి వాడటం వాళ్ళు విన్నారు. ఓకే, ఇది పెద్ద తప్పేం కాదేమో అని వాళ్ళు వాడటం మొదలు పెట్టారు. వాళ్ళ స్కూల్లో పిల్లల్ని, పక్క పిల్లల్ని. గాట్ మై పాయింట్. సో మనం ఇంట్లో ఏం బిహేవియర్ చూస్తామో మన పిల్లలు మన ఇంట్లో చూపించరు. సేమ్ మనలాగే మనం సమాజంలో ఎలా చూపించమో ఇంటికి వచ్చాక చూపిస్తాం. మనం ఏంటి అంటే రివర్స్ సైకాలజీ అన్నమాట. మనం ఇంట్లో మనం సమాజంలో చూపిస్తాం గుడ్ ఇమేజ్. ఇంటికి వచ్చాక న్యాచురల్ గా ఉంటాం. కోపం చూపిస్తాం, పగలు చూపిస్తాం, మాటలు వదిలేస్తాం, అరిచేస్తాం, గొడవ పెట్టుకుంటాం. ఇవన్నీ మన ఇంట్లో చేస్తాం. బయట సమాజంలో మాత్రం చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తాం. నేనైనా మీరైనా ఎవ్రీ వన్, ఇట్ హ్యాస్ టు బి కదా. కానీ పిల్లలు రివర్స్. పిల్లలు ఏం చేస్తారంటే మన ముందు చాలా బాగుంటారు, కానీ బయట వెళ్ళాక నోరు వదిలేస్తారు, పదాలు వదిలేస్తారు, బయట కొడతారు, బయట తిడతారు, బయట కొట్టించుకుంటారు. కొడితే ఊరుకునే వాళ్ళు ఉన్నారా? మన పిల్లలు ఒక దెబ్బ ఇస్తే అవతల పిల్లలు 2 దెబ్బలేసి పంపిస్తారు. మన పిల్లలు ఒక బూతు మాట అంటే బయట వాళ్ళు 10 బూతు మాటలు వాడిని తిట్టడమే కాబట్టి మన ఇంట్లో వాళ్ళని కూడా తిట్టి పంపిస్తారు. అవునా కదా? సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఇంట్లో ఏం జరుగుతుందో గమనించుకోండి. అదే రేపు పిల్లలు డూప్లికేట్ చేస్తారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ కిడ్స్. వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది? ఏదైనా కోరుకున్న వస్తువు ఇవ్వకపోతే మారం చేస్తున్నారా, ఏడుస్తున్నారా? మేక్ దెమ్. అడిగిందల్లా ఇవ్వాలి, కానీ అవసరమైనప్పుడే ఇవ్వాలి. అనవసరమైన టైంలో కూడా ఇచ్చాము అంటే రేపు మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని తిరిగి నిందిస్తారు. అవసరం అయితేనే ఇవ్వాలి. అవసరం లేనప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు ఇవ్వటం, ఎలా ఒకలా మేనేజ్ చేయటం చేసాం అనుకోండి, రేపు మనం ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలకి మనం చులకనైపోతాం. కాబట్టి చిన్నప్పటి నుంచే వస్తువు విలువ, మనుషుల విలువ, వాటి వాల్యూస్ నేర్పిస్తూ పెంచాలి. ఫుడ్ పడేయకూడదు. ఫుడ్ ఇంపార్టెన్స్ పడేయకూడదు అంటే కాదు, ఎందుకు పడేయకూడదు. మొన్న మా జెన్హెచ్ పిల్లలకి సూపర్ గా నేర్పించారు. ఏం చెప్పలేదు. వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆర్ఫనేజ్ లో జస్ట్ కొంత టైం స్పెండ్ చేయించి ఆడిచ్చి తీసుకొచ్చాం. తెచ్చే ముందు ఒక్కసారి వాళ్ళు ఉన్న వాతావరణాన్ని చూపించాం. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ తిండి ఎలా ఉంది. కెన్ యూ ఇమాజిన్? మన పిల్లలకి మనం వేడి వేడిగా వండి పెడుతున్నాం, బట్ ఆర్ఫనేజ్ లో ఒకళ్ళు రైస్ ఇస్తేనే వాళ్ళకి ఫుడ్, ఒకళ్ళకి ఏదో ఒకటి కూరగాయలు ఇస్తేనే వాళ్ళకి ఫుడ్. ఆ ఇంపార్టెన్స్, ఆ వాల్యూ పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు నేర్పించగలగాలి. చాలా మంది డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. బర్త్డేస్ చేయడం తప్పు కాదు, కానీ మీ ప్రతి పిల్లల బర్త్డే రోజు ఆ రోజు మార్నింగ్ మీరు గుడి తర్వాత, చర్చ్ తర్వాత ఆర్ఫన్ స్కూల్ కి తీసుకెళ్లి అక్కడ వీళ్ళ చేతుల మీదుగా ఆ పిల్లలకి ఏదైనా పెట్టించి అక్కడ వాతావరణం చూపించి తీసుకురండి. ఎవ్రీ బర్త్డే ఇది హ్యాబిట్ చేయండి. ఎవ్రీ బర్త్డే ఆర్ఫనేజ్ లో వాళ్ళు టైం గడపాలి. వాళ్ళకి తెలియాలి ఇంపార్టెన్స్, వాల్యూ ఆఫ్ ద థింగ్స్, వాల్యూ ఆఫ్ పేరెంట్స్, వాల్యూ ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ ఫుడ్. వాళ్ళు ఎంత బ్లెస్డ్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం చూపించాలి. గాట్ మై పాయింట్? సో ఇవి మనం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చూడండి, గమనించండి. ఇక్కడ మంచిగా ఉన్నవాడు సమాజంలో 100 మంది ఉన్నారు. సమాజంలో చిన్నప్పటి నుంచి ఇక్కడ మంచిగా పెంచాం. 100 మంది వాళ్ళే ఉన్నారనుకోండి, సమాజంలో మనకి దొంగతనాలు జరుగుతాయా, హత్యలు జరుగుతాయా? గమనించండి. ఇంకా వగేరా వగేరా ఉన్నాయి, నీచమైన నేరాలన్నీ ఉన్నాయి. అవన్నీ జరుగుతాయా? 100 మంది మనసు మంచిగా ఉంది, బుద్ధి మంచిగా ఉంది, అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు చూస్తున్నామంటే కొంతమంది మనసు బాగుంది, కొంతమంది మైండ్ బాగుంది, కొంతమందికి ఇవి ఏవి పని చేయట్లేదు. అసలు అవి ఎందుకు బాగుండాలో కూడా తెలియకుండా పెరుగుతుంది. గాట్ మై పాయింట్? అది కూడా మనం. సో వాళ్ళ మైండ్ స్టెబిలిటీ తెలుసుకోవాలి. వాళ్ళ ఎక్కడ టైం, ముఖ్యంగా ప్లీజ్ డోంట్ మైండ్ పేరెంట్స్, మానిటర్ యువర్ కిడ్స్. తప్పు కాదు, తల్లిదండ్రులుగా మనం స్పై చేయట్లేదు, అది స్పై అనుకోకండి. వాళ్ళ మొబైల్లో మనం ఎవరు చూడనప్పుడు ఏం చూస్తున్నారు ఇంతప్పటి నుంచి ఇంతవరకు మీరు గమనించాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏది చూస్తారో అది కోరుకుంటారు. కోరిక 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 క్రియల్లోకి వస్తుంది. క్రియలు రేపు నేరాలుగా మారు, తర్వాత ఘోరాలు చూడాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, చూసింది కోరికగా మారింది, కోరికగా మారింది కార్యరూపం దాల్చింది.
కార్యరూపం కాస్త నేరాలుగా మారుతుంది, నేరంగా. అది కాస్త ఘోరాలు చూడాల్సి వస్తుంది. ఆ నేరాలు ఘోరాల్లో మన పిల్లలను ఇంకా రేపు ఫ్యూచర్ లో వీళ్ళని కళ్ళ తల్లిదండ్రులు వీళ్ళే అని కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి వాచ్ యువర్ కిడ్స్, వాళ్ళు ఏం చూస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్. గన్నుతో పేల్చుకునేవి, అదేదో పబ్జి గేమ్ ఉంది, ఎంత హామ్ చేసిందో తెలుసా. ఒక మొబైల్ అంటే డోంట్ థింక్ ఇన్ అదర్ వే, నేను ఆ బూత్ గురించి మాట్లాడట్లేదు, ఈవెన్ క్రూరమైన థింగ్స్ కూడా, కత్తులతో నరుక్కునేవి, పొడుచుకునేవి, ఇవి కూడా పిల్లలు చూడకూడదు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే అలాంటివి చూస్తే అది తప్పు కాదనిపిస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, పబ్జి గేమ్ చూసి 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 అని ఇది నార్త్ ఇండియాలో జరిగింది. వాళ్ళ మదర్ మొబైల్ లాక్కున్నారని కత్తి తీసుకుని వెళ్ళి పడుకున్న వాళ్ళ అమ్మని చంపేశాడు తెలుసా, పబ్జి గేమ్ చూసి. ఒక ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళందరినీ చంపేశారు, సేమ్ అదే పబ్జి గేమ్ చూసి. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏది చూస్తారో పిల్లలు దానిలో లీనమైపోతారు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే అక్కడ వాళ్ళేంటో ఒక ఆర్మీ లాగా, వాళ్ళ ఆ గేమ్ ఆడకపోతే అవతల వాళ్ళు వచ్చి ఆ టెర్రరిస్టులు మన దేశాన్ని ఏదో చేసేసేలాగా, వీళ్ళు నన్ను మంచి పని చేయనివ్వట్లేదు, నా పేరెంట్స్ అడ్డుపడుతున్నారు నా దేశాన్ని కాపాడనివ్వకుండా, టెర్రరిస్టులు వచ్చేస్తున్నారు, క్రిమినల్స్ వచ్చేస్తున్నారు, ఇలా బ్రెయిన్ సైకాలజీ అలా అయిపోయారు తెలుసా. మీకు ఇది నవ్వులాటగా ఉంది కానీ ఇది నిజంగా జరిగింది, కావాలంటే చెక్ కింద గూగుల్. ఒక మదర్ ని చంపేశారు పబ్జి గేమ్ ఆడనివ్వలేదని, కంప్లీట్ ఫ్యామిలీని చంపేశాడు పబ్జి గేమ్ ఆడనివ్వలేదు. మీ పిల్లలు ఏది చూస్తే అది కోరుకుంటారు, అది చేస్తారు. వాట్ మై పాయింట్? సో దిస్ ఈస్ మెంటల్ హెల్త్ ఫోకసింగ్. సో మీ మెంటల్ హెల్త్ బాగుండాలంటే నేను ఒక చిన్న టిప్ చెప్పనా, నాకు తెలిసిన ఒక టిప్ చెప్పనా. ఏంటి అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచండి, స్పిరిచువల్ గా. ఇంతకు మించి మీరు చేయగలిగింది మీ పిల్లలకి ఇంకేమీ లేదు. చిన్నప్పటి నుంచి దేవుడి యొక్క వాల్యూ, మీరు చదువుతున్న యొక్క గ్రంథం విలువ తెలియాలి. అది భగవద్గీత అయితే భగవద్గీత, ఖురాన్ అయితే ఖురాన్, అండ్ బైబిల్ అయితే బైబిల్. అది మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించగలగాలి. మీరు స్పిరిచువల్ గా, ఎందుకంటే అన్ని చోట్ల మీరు కాపలా ఉండలేరు, కానీ స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షే కాపలా తెలుసా. తప్పు తొందరగా చేయలేరు, మనస్సాక్షి ఎక్కువ పనిచేసే వాళ్ళు తప్పు చేయలేరు, తప్పుని ఎక్కువ కాలం పొడిగించలేరు, అండ్ తప్పుని ఎంకరేజ్ చేయలేరు. కాబట్టి మీ పిల్లలకి మీరు చేయగలిగిన ఒకే ఒక్క మెంటల్ స్టెబిలిటీ కావాలి అంటే టేక్ దెమ్ టు టెంపుల్, టేక్ దెమ్ టు ప్రేయర్స్, నమాజ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో ఎంత స్పిరిచువల్ గా పెంచితే మీరు సొసైటీకి అంత మంచి వాళ్ళని ఇస్తారు. అంటే ప్లీజ్ డోంట్ మైండ్, నామకార్థమైనది కాదు. చాలా మంది షో ఆఫ్ పూజలు, షో ఆఫ్ నమాజెస్, షో ఆఫ్ ప్రేయర్స్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. హార్ట్ ఫ్రమ్ హార్ట్. కొంతమంది అస్సలు అంటే కొన్ని అలవాట్లు ఉండవు, బట్ గబక్కని వాళ్ళ అత్తయ్య వచ్చారనో మామయ్య వచ్చారనో అప్పటికప్పుడు పూజ చేసే వాళ్ళు ఉన్నారు, అప్పటికప్పుడు ప్రేయర్ వాళ్ళు ఉంది, ఎందుకంటే వాళ్ళు అలా ఫాలో అవుతారు. సో అది కాదు, ఒక ఎవరికో చూపించాలి అని చేసే భక్తి కాదు. నిజంగానే చిన్న పిల్లల నుంచే వాళ్ళకి ప్రేయర్ ని అలవాటు చేయండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ ఫౌండేషన్ మీద పెంచండి. అప్పుడు మీ పిల్లల సమాజానికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు గిఫ్ట్ ఇస్తారు. వాట్ మై పాయింట్? సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని పేరెంట్స్ రోల్. స్కూల్ సొసైటీ అంటారా మన చేతుల్లో లేదు. యాజ్ ఏ పేరెంట్ గా మీదే ఎక్కువ రోల్ ఉంది, నాదే ఎక్కువ రోల్ ఉంది. అండ్ ఇంకోటి, సమాజంలో ఏమి ముందు ఫ్యూచర్ లో రాబోతున్నాయో అవి ముందుగానే చెప్పండి. సమాజంలో ఇలా ఉంటారు నాన్న, నువ్వు జాగ్రత్త. ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోదు, ఓకే, లైక్ స్మోక్. ఒక ఏజ్ వచ్చాక స్మోకింగ్ ఈజ్ ఏ ట్రెండింగ్ కదా, స్మోక్ చేయకపోతే తక్కువగా చూస్తుంది. నో నాన్న అలా చేయకూడదని చిన్నప్పటి నుంచే స్మోక్ చేస్తా అంటే డైరెక్ట్ చెప్పకూడదు. కొన్ని క్లాసెస్ లోనో స్మోకింగ్ ఎంత డేంజరు, లంగ్స్ కి ఏమవుతుంది, హెల్త్ ఏమవుతుందో ఏదో ఒక రోజు వాళ్ళకి వినిపించామనుకోండి, వాళ్ళకి భయం వస్తుంది ఫ్యూచర్ లో ఆ సిగరెట్ పట్టుకోవడానికి. సో ఆల్కహాల్ ఎంత డేంజర్ చూపించాలి చిన్నప్పుడు. ఏదో ఒకసారి ఏదో ఒక చిన్న వీడియోలోనో, ఒక సండే మీరు కూర్చున్నప్పుడు జస్ట్ అలా ఒక వీడియో 2-3 minutes వీడియో వాళ్ళకి చాలా అవగాహన వస్తుంది. సో ఇలా చిన్న చిన్న విషయాలు మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఆ తప్పు వైపు వాళ్ళు వెళ్ళరు. దొంగతనం తప్పు అని మనం చెప్పాలి, అప్పుడు వాళ్ళు దొంగతనం చేయరు. బూతులు ఆడటం తప్పు మనం చెప్పాలి, అప్పుడు వాళ్ళు బూతులు ఆడరు. ఆడపిల్లని అసభ్యంగా ఆడపిల్లల పట్ల బిహేవ్ చేయకూడదు నాన్న, దే ఆర్ లైక్ యువర్ సిస్టర్స్ అని మీరు చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు అలా చెయ్యరు. ఆలోచనలు కూడా చేయరు, ఎందుకంటే మనుషులు మంచి వాళ్ళు. గాట్ మై పాయింట్? మనుషులు మంచి వాళ్ళు, చెప్తే నేర్చుకుంటారు, చెప్పకే చేస్తారు, తెలియకే చేస్తారు.
అది తప్పని వాళ్ళకి తెలియకపోతేనే చేస్తారు, తప్పని చెప్పే వాళ్ళు లేకపోతే తప్పు చేస్తారు. వాట్ మై పాయింట్? ఓకే. సో మనం చెప్పాలి, ఇది తప్పు నానా, ఇది తప్పు నానా, ఇది తప్పు నానా. డైరెక్ట్ గా చెప్తే కోపం, అమ్మో అసలు పిల్లలకి మనం ఏం చేయొద్దామంటామో అదే చేస్తారు. ఇలా దాచిరే, ఇది తీయొద్దు అంటే వాళ్ళు అదే తీస్తారు. అలా కాదు, డైరెక్ట్ చెప్పకూడదు. నో డైరెక్ట్ అటాక్, ఇండైరెక్ట్ గా. ఇంత బాగా చెప్తారు తెలుసు అభిసరి కథలు జెన్హెచ్ లో. కథల రూపంలో చెప్తారు. ఎందుకు కోప్పడకూడదు, ఎందుకు ఫర్గివ్ చేయాలి, ఎందుకు కలిసి మెలిసి ఉండాలి, కథలుగా చెప్పాలి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా నేర్పించాలి. అంతేగాని రే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు పెద్ద అబద్ధాలు కోరు అన్నారు అనుకోండి, ఇంకా వాడికి ఇంకా దానిలో మాస్టర్ అవుతాడు అనమాట. అబద్ధాలు ఆడటంలో మీకు కూడా మీరు పట్టుకోవడం కూడా అవ్వదు. వాడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడని మీరు తేరుకునేసరికి వాడు అందులో ఎక్స్పర్ట్ అవుతాడు. అరే నువ్వు దొంగ దొంగ దొంగతనం చేస్తున్నా, నా డబ్బులు తీసావు అది అని వాడు డైరెక్ట్ అటాక్ చేశారనుకోండి, వాడు ఏ నెంబర్ 1 ఖైదీ అవుతాడు. ఓకే. సో అలా డైరెక్ట్ అటాక్ చేయకండి, ప్లెజెంట్ గా ప్లీజ్ గా నేర్పించండి. ఓకే. సో యాజ్ ఎ పేరెంట్స్, ఓకే, ఈ పాయింట్స్ అన్ని కన్సిడరబుల్. అశ్రద్ధ చేయకండి, ఫోకస్ చేయండి, మేక్ సమ్ చేంజెస్. మీ పిల్లలకి ఒకే ఒక టిప్ ఎలా చెప్పాను, స్పిరిచువల్ ఈజ్ వెరీ గుడ్ బెస్ట్ ఫౌండేషన్ అని చెప్పాను కదా. సేమ్ అలాగే నా దగ్గర ఇంకొక టిప్ ఉంది, అన్ని డిగ్రీస్ అన్ని కోణాల్లో కవర్ చేయగలిగిన ఒక టిప్ ఉంది, మీకు చెప్పనా? బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మన పిల్లలు ఫ్యూచర్ లో నిజంగా మనం గర్వించేలాగా ఉండాలి అంటే మన పిల్లల్ని జెన్హెచ్ లో ఉంచాలి. యూ డోంట్ నో ఫ్యూచర్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. జెన్హెచ్ లో పిన్ టు పిన్ ప్రతి కార్నర్ ఇట్ ఈస్ కన్సిడర్. అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, వాళ్ళ థింకింగ్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ గాట్ మానిటర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సండే సంథింగ్ రికగ్నైజేషన్స్ దగ్గర ఒక బాబు సంథింగ్ యూజ్ చేయకూడని వర్డ్ ఏదో యూజ్ చేశారు. కామన్ గా అది మనం అనుకోండి, ఏముందిలే అని లైట్ తీసేసుకుంది. బట్ అభిత్ సార్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గర కూర్చొని వాడిని క్వశ్చన్ చేసి వాడిని భయపెట్టి అలా మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు ఎక్స్ప్లెయిన్ చేశారు. గాట్ మై పాయింట్? అదే మనం చెప్పామనుకోండి, పిల్లలు దానికి 10 చేస్తారు. చెప్పే వాళ్ళు చెప్తే, చెప్పాల్సిన విధంగా చెప్తే అయిపోద్ది పని. మనం చేయలేనప్పుడు అభిత్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన దగ్గర లేనప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అది ప్రేమ అయినా స్కిల్స్ అయినా కదా. సేమ్ మీరు మీ పిల్లల్ని జెన్హెచ్ లో ఉంచండి చాలు, అది చూసుకుంటాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ ఏమున్నాయో ఒకసారి కృష్ణ సార్ చెప్తారు. అండ్ ఐ హోప్ ఈ రోజు కాల్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. బ్యాక్ టు కృష్ణ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ మేడంకి హార్ట్ సంబలిద్దాం, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎంత మంచి టిప్స్ చెప్పారు కిడ్స్ గురించి. అండ్ వండర్ఫుల్, ఇమీడియట్లీ మనం ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ సప్లిమెంట్స్ వాళ్ళకి కావాల్సిన సింప్లీ ప్రోబయోటిక్, బ్రెయిన్ హెల్త్ అండ్ వాళ్ళ జెన్హెచ్ ప్రోగ్రామ్లలో ఇంట్రొడ్యూస్ చేయడం ఇవన్నీ కూడా గ్రేట్ జాబ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే ఇంకా మనకి చాలా అంటే చాలా అప్డేట్స్, చాలా అంటే చాలా బీటీపీకి సంబంధించి చాలా రకాల ప్రోగ్రామ్స్ గురించి అండ్ చాలా అప్డేట్స్ మనం ఇంకా కొన్ని తెలుసుకుందామా? అండ్ మరి మనకి ఆ అప్డేట్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది మన అందరి మెంటర్స్ అండ్ అందరికి ఎంత మంచి రిజల్ట్స్, ఎంత మంచి హెల్త్, ఎంత మంచి కోచింగ్ తీసుకోవడానికి కారణం సార్ ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాను. కమాన్ టు ద జూమ్ స్క్రీన్ సార్, అభిత్ సార్. Yeah. Thank you, Krishna. So, very good morning, all the family members. So, today was the wonderful session by Sandy. చాలా మంచిగా ఉంది ఇన్ఫర్మేషన్. సో, ఒక మెయిన్ ప్రమోషన్ ఒకటి మీకు అనౌన్స్ చేద్దామని చెప్పేసి సో నేను రావడం జరిగింది. మనందరికీ చాలా బిగ్గెస్ట్ ట్రెండ్ వచ్చేసి వెయిట్. సో వెయిట్ తగ్గడం పెద్ద ట్రెండ్. కాకపోతే వెయిట్ తగ్గడానికి మన దగ్గర ఈజియెస్ట్ వే ఉందిలే కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ వల్ల మనకు తెలిసిన విషయమే మనం కరెక్ట్ గా కంటిన్యూగా చేయలేకపోతున్నాం. అందుకని ఒక కొత్త ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేస్తున్నాను. సో మనందరి కోసం 21 డే వెయిట్ లాస్ ఛాలెంజ్. సో ఇది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ఫాస్ట్ గా బరువు తగ్గడానికి అండ్ ప్రొడక్ట్స్ ని బాగా బడ్జెటైజ్ చేసుకోవడానికి, బాగా బడ్జెటైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్మీడియట్లీ రిజిస్టర్ చేసుకోండి. ఒక్క నిమిషం నేను ప్లే చేస్తాను, చూడండి. అందరు రెడీయా? ఓకే.
సో ఇది బాహుబలి వెయిట్ లాస్ వార్ యుద్ధం. బాహుబలి యుద్ధం ఇప్పుడు బరువు తగ్గాల్సిందే. ఈ 2025లో మనం ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చిన తర్వాత ఎవరం కూడా వెయిట్ గా ఉండడానికి లేదు. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఐడియల్ వెయిట్ లోకి రావాలి. ఈ 2025 సంవత్సరం మన జీవితంలో బరువుగా ఉన్న సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరం అవ్వాలి. అధిక బరువుతో ఉన్న సంవత్సరాల్లో ఈ 2025 ఇంక ఇది ఆఖరి సంవత్సరం. ఇకపై నుంచి మనం అధిక బరువుగా ఉండడానికి లేదు ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత. అందుకనే ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాము. ఇది ఫిజికల్ గా ఈ 21 డే వెయిట్ లాస్ ఛాలెంజ్ ఉంటుంది. మగవాళ్ళకి సపరేట్ గా, లేడీస్ కి సపరేట్ గా ఉంటుంది. దీంట్లో ఓన్లీ 21 డేస్. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపీస్. ఎందుకు అలా పెట్టాము అంటే పెయిన్ మనకి ఎప్పుడైతే కొంచెం పెయిన్ ఉంటుందో అక్కడే మనకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో అందుకనే ఒక 1000 రూపాయలు పెడితే ఓకే, కొంచెం మనం కూడా సీరియస్ గా ఉంటాము అండ్ ప్రాఫిట్ ఎక్కువ కనబడుతుంది. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఈ విన్నర్స్ వీక్లీ మజిల్ కి, ఫ్యాట్ కి అండ్ బాడీ ఏజ్ కి వీటికి ఎటువంటి ప్రైజ్ మనీ ఉండదు. కంప్లీట్ ప్రైజ్ మనీ ఓన్లీ 21 డేస్ లోనే టాప్ 3 పీపుల్ కి షేర్ చేయడం జరుగుతుంది. సో ఒక 50 మెంబర్స్ రిజిస్టర్ అయితే వచ్చే 50,000, 25,000 టాప్ 1 విన్నర్, టాప్ 2 విన్నర్ 15,000, టాప్ 3 విన్నర్ 10,000, 10,000 రూపాయలు. సో కావాలి అనుకుంటే అమౌంట్, లేదా మీకు వస్తువులు కావాలి అనుకుంటే ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి ఆ బడ్జెట్ లో. ఓకేనా? సో ఇది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చా సార్, ఎవరైనా గెలవచ్చా అంటే అఫ్ కోర్స్ డిసిప్లిన్ గా చేస్తే ఎవరైనా గెలవచ్చు. ఎందుకంటే ఇది పర్సంటేజ్ వైజ్ గా తీస్తారు. అంటే 30-40 కిలోలు తగ్గాల్సిన వాళ్ళు, 10 కిలోలు తగ్గాల్సిన వాళ్ళు ఇద్దరు పోటీ పడినా సరే పర్సంటేజ్ వైజే కాబట్టి ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. మనం అనుకోవచ్చు సార్ 30 కిలోలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తగ్గుతారని. ఎంత ఎక్కువ బరువు తగ్గారనేది మ్యాటర్ కాదు, ఎంత ఎక్కువ పర్సంటేజ్ తగ్గారనేది మ్యాటర్. పర్సంటేజ్. సో అందుకని ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వండర్ఫుల్ ప్రోగ్రాము. ప్రతి ఒక్కళ్ళు మీరు రిజిస్టర్ అవ్వండి. వారానికి ఒక్క రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రోజు రాలేరు అనుకున్నా సరే సో ఈ జూమ్ కాల్లో వారానికి ఒక్క రోజు ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వమని చెప్పండి. సో జస్ట్ వీక్లీ వన్స్ ఈ ప్రోగ్రామ్ కి రావడం, చెకప్ చేయించుకోవడం. సో 21 డేస్ అంటే 3 వారాలు. 3 వారాల్లోనే మనకు ఈ గిఫ్ట్ మనీ వేస్తాము. సో ఈ 3 వారాల్లో ఎవరైతే టాప్ వెయిట్ లాస్ అవుతారో టాప్ 3 లేడీస్, టాప్ 3 జెంట్స్ కి ఈ గిఫ్ట్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 50 మందికే గ్రూప్ కాబట్టి తొందరగా మీరందరూ కూడా ఇమ్మీడియట్లీ రిజిస్టర్ చేసుకోండి. కోచెస్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మనకు రేపు 23rd లాస్ట్ బీటీపీ అయిపోయిన సెలబ్రేషన్ జరుగుతుంది అండ్ కొత్త వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఉంటుంది. 24th నుంచి మనకు చెకప్స్ స్టార్ట్ అయిపోతాయి. 23rd మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నమాట. సో చాలా ఎగ్జైటెడ్ ప్రోగ్రాము. చాలా చాలా ఆలోచించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఐడియల్ వెయిట్ కి రావాలి. ఒకటే పర్పస్. సో మేకింగ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా, అందంగా, హ్యాపీగా ఐడియల్ వెయిట్ తో లైఫ్ ని లీడ్ చేయాలి. సో దానికోసమే ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ లో డబ్బు వస్తుందన్న ఆశతో బాగా తగ్గుతాము, డబ్బు కట్టామనే భయంతో బాధ్యతగా ఉంటాము, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాము. విన్ విన్ అన్నమాట. ఎవరైనా వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కళ్యాణ్ గారు మీరు హ్యాండిల్ చేయడానికి కారణం వర్చువల్ ఉందా లేదా అని అనుకుంటున్నాను. సో ఇది ఫిజికల్ ప్రెజెంట్. సో వారానికి ఒక్కసారి దగ్గరలో ఉన్న న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి మీరు చెకప్స్ చేయించి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? లోకల్లో ఎక్కడైనా మీ దగ్గరలో ఇది ఉందనుకోండి, లైక్ క్లబ్ ఉందనుకోండి, వీక్లీ వన్స్ అక్కడికి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇబ్బంది. మీరు ఎక్కడైనా దూరంలో ఎక్కడైనా ఉండొచ్చు. మీ ఏరియాలో క్లబ్స్ ఉంటాయి కాబట్టి సో ఆన్లైన్ అంటే ఇదే. ఇంకా మీరు అక్కడికి వెళ్ళి నేమ్ ఇచ్చేసి అక్కడ ఉన్న క్లబ్స్ లో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరు మిస్ అవ్వకుండా ఎన్రోల్ చేయండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, 2025 సంవత్సరం ఇది మన అందరి జీవితాల్లో చివరి అధిక బరువు సంవత్సరం. అధిక బరువుగా ఉన్న సంవత్సరాల్లో ఇంక ఇది చివరిది. ఇకపై మనం ఐడియల్ వెయిట్ లో ఉండాలి కానీ అధిక బరువులో ఉండడానికి లేదు. ఈ సంవత్సరాన్నే మీ అనారోగ్యాలకి మీరు ఎండ్ చెప్పేసేయండి. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. రేపు 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 అంటే అది ఎప్పటికీ రాదు. సో అది అలా వెళ్ళిపోతానే ఉంటది. కాబట్టి ఏదైనా ఇదే ఎండ్, ఇదే ఫైనల్. సో ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ గ్రూప్ నుంచే స్టార్ట్ అయితే మీకు కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బెటర్ గా ఉంటుంది అందరితో పాటు. ఓకే? కాంపిటీషన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. మీ ఫ్యామిలీలో మీ వైఫ్, హస్బెండ్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళని కూడా ఎన్రోల్ చేయించండి. ఎన్రోల్ చేపిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు రోజు క్లబ్కి రాలేకపోతున్నారు, న్యూట్రిషన్ క్లబ్కి రాలేకపోతున్నారు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు జూమ్ అటెండ్ అవ్వలేకపోతున్నారు అనే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇది వీక్లీయే కాబట్టి వీక్లీ ప్రోగ్రామ్ లో ఫాలో వారానికి ఒక రోజే రావడం.
న్యూట్రిషన్ క్లబ్లోకి రావడం, న్యూట్రిషన్ వాడడం, వారానికి ఒక రోజు చెకప్కి వస్తే సరిపోతుంది. అలా వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీ ఇద్దరికి కూడా మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది, ఎవరు ఎక్కువగా తగ్గుతున్నారు అని. ఇద్దరు ఎవరో ఒకరికి గిఫ్ట్ వచ్చింది అనుకోండి, మీ డబ్బులు రికవర్ అవుతుంది అనమాట, గిట్టుబాటు అవుతుంది. అలా అందరూ కూడా, సో ప్రతి ఒక్కళ్ళు ఈ బాహుబలి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉండండి. సో లెట్స్ మేక్ ద వరల్డ్ హెల్తీ అండ్ హ్యాపీ. ఫిట్నెస్ లోకి మనం అందరం రావాలి, ఐడియల్ వెయిట్ లోకి రావాలి. నో మోర్ ఓవర్ వెయిట్, నో మోర్ ఎక్సెస్ వెయిట్, నో మోర్ ఫ్యాట్. ఓకేనా? ఎంతమంది నాతో పాటు జర్నీ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ మిషన్ లో, బాహుబలి వెయిట్ లాస్ వార్లో, యుద్ధంలో? నాతో వచ్చేది ఎవరు? నాతో సచ్చేది ఎవరు కాదు, నాతో బతికేది ఎవరు ఆరోగ్యంగా? వావ్, గ్రేట్ 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 గ్రేట్, వెరీ నైస్, వెరీ నైస్. మీరంత ఎగ్జైటెడ్ గా ఉన్నారు, దానికి 10 రెట్లు ఎక్కువ ఎగ్జైటెడ్ గా ఉన్నాను నేను. సో పేరు సరదాకి, సో బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. నిజంగానే బాహుబలి లాగా మనం కూడా స్ట్రాంగ్ గా తయారవ్వాలి, బలంగా తయారవ్వాలి, బరువుగా తయారవ్వకూడదు, బలంగా తయారవ్వాలా. ఓకేనా? సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఇమ్మీడియట్లీ మీ కోచ్ కి మీ నేమ్స్ పంపించి ఎన్రోల్ చేయండి. 23వ తారీఖు మనకి స్టార్టింగ్ డే ఉంటుంది. ఓకే ఓకే, బ్యాక్ టు కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటి పెరిగిన గురువు ఎలాగో పెరిగాము, కానీ బాహుబలికి విన్నర్ అవ్వచ్చు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. పెరిగిన గురువుని తీసేయలేము, బట్ మెమరబుల్ గా ఉండిపోతుంది. ఓకే, అదృష్టమో దురదృష్టమో తెలియదు కాబట్టి, బట్ ఈ పీటీపీలో పార్టిసిపేట్ చేయలేకపోతే మాత్రం నిజంగా దురదృష్టం. అంటే మేము వెయిట్ పెరగలేము, ఏం చేయలేము కాబట్టి. ఎందుకంటే ఒక ఫ్రేమ్ అలా సెట్ అయిపోతుంది. ఫస్ట్ సీజన్, ఫస్ట్ విన్నర్, పెద్ద గిఫ్ట్. సూపర్ అండ్ వండర్ఫుల్ కదా, గ్రేట్ జాబ్. అండ్ రేపు టాపిక్ ఒక్కసారి మీకు షేర్ చేస్తాను, షేర్ చేసి నేను ఈ సెక్షన్ క్లోజ్ చేస్తాను. అండ్ రేపు టాపిక్ చాలా అంటే చాలా మంచి టాపిక్ ఉంది. వచ్చిందా? రేపు ప్రాసెస్డ్ ఫుడ్ గురించి, అంటే అండ్ అందులో పంచదార వచ్చిందంట. ఎవరికైనా కనపడిందా? మనం వండుకున్న ఫుడ్ లో పంచదార ఎవరికైనా కనపడింది ఎప్పుడైనా? కనపడలేదా? అవునా? మీరు ఇందరంగా కిరాణా షాపులకి వెళ్ళి పంచదార కొంటున్నారా? అయ్యో. అండ్ లేదు లేదు, వండే ఫుడ్ లో మనకు పంచదార కూడా వస్తుంది, చక్కెర కూడా వస్తుంది. బట్ అయితే దీని గురించి మనకు రేపు టాపిక్ ఉంది. రియల్లీ చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల అందులో నుంచి షుగర్ వస్తుంది. అది తెలియకుండా ఎక్కువ అవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అండ్ ఆ షుగర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ మనం ఎలా దాన్ని రీప్లేస్ చేసుకోవాలి, అండ్ ఎలా హెల్తీగా ఉండాలి, తీసుకుంటే ప్రాసెస్డ్ ఫుడ్ లో నుంచి షుగర్ కూడా ఎంత మోతాదులో తీసుకోవాలి, అంటే ఎంత లెవెల్లో తీసుకోవాలి, వీటన్నిటి గురించి రేపు ఇన్కేస్ ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అన్ఫార్చునేట్లీ, దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా కట్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇందాక మనకి సంజయ్ గారు చెప్పారు, చిన్నప్పుడే చెప్పుకుంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే వెయిట్ పెరిగిపోతాం అని చెప్పుకుంటే చిన్నప్పుడే కేర్ తీసుకునే వాళ్ళం కదా. మేబీ అన్ఫార్చునేట్లీ అప్పుడు జూమ్ లేదు, మనందరం కలిసే అవకాశం లేదు. బట్ ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా రేపు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, నైబర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ ఫ్లైర్ ఇమీడియట్ గా మీకు గ్రూప్ లో షేర్ అవుతుంది, దీన్ని స్టేటస్ పెట్టుకొని. అండ్ అలాగే ఎవరన్నా మీ ఇంటికి ఎప్పుడు చక్కెర కావాలని టీవీలో షోలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, చక్కెర కోసం గిన్నెలు పట్టుకొని వస్తున్నారు. అలాంటి చక్కెర కావాలని ఎవరైనా అడిగే వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పండి. వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ లోనే చక్కెరని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని కూడా చెప్తాను. ఓకేనా? అండ్ అందరికి ఒకసారి అన్మిట్ వస్తుంది. అండ్ గ్రాట్యూడ్ తెలియజేసుకుని ఈ రోజు మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంధ్య మేడం కి, ఇంత మంచి అప్డేట్స్ ఇచ్చిన అభిష్ సార్ కి గ్రాట్యూడ్ తెలియజేసుకుని కాల్ చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. Thank you so much. Thank you, madam. Thank you, Sanjay garu. Thank you, Krishna Reddy garu. Thank you, Abhi sir. so much, madam. Thank you, madam. Thank you. Thank you, thank you. Thank you, sir.